బయటకు వచ్చేటప్పుడు అయ్యా ఇక నుంచి ఒక గంట దాని మీద, ఒక గంట 2 గంటలో దాని మీద నువ్వు క్లియర్గా అవగాహన చేసుకొని రా. దేనికైతే వస్తున్నావో దాని మీద అవగాహన చేసుకొని బయటికి రండి. అంతేగాని వచ్చి దాన్ని చూపించి పిచ్చి మాటలు అయ్యేంది అర్థం లేని మాటలు. అసలు ఆ వరి ఎట్టొచ్చిద్దో నీకు తెలియట్లా. వరిలో నుంచి బియ్యం గింజ వచ్చిద్దని వడ్ల గింజలోంచి ఆయనకు తెలుసో లేదో అది కూడా ఇవాళ అనుమానంగానే ఉందండి. నిన్న ఆయన చూశాక వడ్ల గింజలోంచి బియ్యం వస్తాయి అని కూడా ఆయనకు తెలుసో లేదో తెలియట్లేదు. అయినా ఈయన మచిలీపట్నం ఎందుకు పోయాడు? జరిగింది ఎక్కడ అసలు తుఫాను? కాకినాడ నుంచి జరిగింది. ఎక్కువ నష్టపోయింది ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకెళ్ళి నష్టపోయారని చెప్పుకుంటున్నారు. మీరు ఆడవ బావాలి కదా పలకరించడానికి వాళ్ళని. మీరు ఆడవ బాకుండా మచిలీపట్నం ఎందుకు పోయా నిన్న నువ్వు? మచిలీపట్నంలో నీకేంటంటే లాభం జోగి రమేష్ వ్యవహారం చెప్పటానికి పోయినట్టు ఉండవు. నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే దాని మీద మాట్లాడవు, దాన్ని డైవర్ట్ చేసి ఏరే దాని మీద చేసటం చంద్రబాబుని తిడటానికే నువ్వు బయటకు వస్తున్నావు అసలు.